ఒక ప్లాన్ ప్రకారం మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పడం కోసంలో భాగంగానే ఈ మధ్య జరుగుతున్న చర్యలన్నీ కూడా మనకు కనపడతా ఉన్నాయి. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి అల్సర్ మెట్టలు 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అది 2,000 ఎకరాల్లో ఉన్నట. ఆ 2,000 ఎకరాల్లో 1/3 ఫారెస్ట్ డెవలప్ చేస్తారట. దానిలో కోకోన్ బ్యాటరీ ఎక్కడ కడతారు, బ్లాస్ట్ ఫర్నేస్ ఎక్కడ కడతారు, ఎస్ఎంఎస్ ఎక్కడ కడతారు, మిల్స్ ఎక్కడ కడతారు, ఇది తెలియదా మాకు? నక్కపల్లిలో అల్సర్ మెట్టలు పెట్టి స్టీల్ ప్లాంట్ కబలించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారనే విషయం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఈరోజు డ్రాఫ్ట్ బయటకు వచ్చింది. ఆ డ్రాఫ్ట్ ప్రకారం 30 సంవత్సరాలకి లీజ్ ఇవ్వబోతా ఉన్నారంట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని. 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చి ఉద్యోగులకేమో వారం క్రితం ఏంటి పని చేయట్లేదు అన్నారు. ఇప్పుడు ఉద్యోగులు ఏమంటా ఉన్నారు, మళ్ళా మీకు టాటా కంటే ఎక్కువ శాలరీస్ ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కొట్లాడేది ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే కాదు. ఇక్కడ 5 లక్షల కోట్ల రూపాయల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని ప్రజల ఆస్తులుగా ఉండాలంటే ఆదానికి అంబానీకి అప్పచెప్తామని చెప్పి చెప్తా ఉన్నావు. భూములు ఆదానికి కావాలి, మెటల్ స్టీల్ ప్లాంట్ కావాలి. ఇది లీజ్ ఇవ్వబోతా ఉన్నావా? సెయిల్ ప్రభుత్వ రంగ సంస్థలో సెయిల్ 1,50,000 కోట్లతో ఎక్స్పాండ్ పోతా ఉన్నావు. సెయిల్లో కలపమంటే నీకు వచ్చిన పోయే కాలం ఏంది? సెయిల్లో కలిపితే మొత్తం జాయింట్ కంపెనీ అవుతుంది, మహారత్న కంపెనీ అవుతుంది కదా, భారతదేశ అవసరాలు తీరుతుంది కదా. ఇది మానేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేదు కాబట్టి, ఇచ్చిన పెట్టుబడి కూడా అయిపోయిందని మీరే చెప్తారు కాబట్టి, కోకోన్ బ్యాటరీ కొత్త కట్టరు కాబట్టి, సెంట్రల్ మిషన్ రాదు కాబట్టి, మా చేత కాదు కాబట్టి ఇది మెట్టలు తీసుకొస్తామని చెప్పి చెప్తాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దౌర్భాగ్యమా, ద్రోహమా? నమ్మించి మోసం చేయడమా? పాలకులు ఆలోచించాలి, తెలుగు ప్రజలు ఆలోచించాలి. మేము కొట్లాడేది కేవలం 30,000 మంది ఉద్యోగుల స్థానంలో ఇవాళ 18,000 మంది ఉన్నాం. 2 ఏళ్ళు లేకపోతే 10,000 మంది ఉంటారు. ఉద్యోగుల సమస్య కాదు, 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని, నిర్వాసుల త్యాగాలని, తెలుగు ప్రజల పోరాటాలని అన్ని కలిపి మెట్టలకు అప్పచెప్పబోతా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి దీన్ని వెంటనే బయటికి రావాలని చెప్పేసి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రంగంలోకి వస్తే ఈ పాలకులు ఏం చేస్తారు, ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారు, ఆదాని ఎక్కడుంటాడు, అంబానీ ఎక్కడుంటాడో తెలుసుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. మేమే కేసులు పెడతాం, సస్పెండ్ చేస్తాం, ఛార్జీలు ఇస్తాం అంటే భయపడేది లేదు. భయపడి మీరు ఎంతోకాలం బతకలేరు. కాబట్టి కార్మికులు మోసపుచ్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కబడ్దారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మా పోరాట కమిటీ ఆధ్వర్యంలో మా ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.